టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి సహనం కోల్పోయాడు. బంగ్లాదేశ్తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టు 3వ రోజు ఆటలో రోహిత్ శర్మ సహచర భారత ఆటగాళ్లపై నోరు పారేసుకున్నాడు. ఫీల్డ్ సెట్ చేసే క్రమంలో తన సూచనలను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫీల్డింగ్ చేస్తున్నారా, నిద్రపోతున్నారా అని హిందీలో తిట్టాడు. ఈ మాటలు స్టంప్ మైకులో రికార్డవగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే ఏ ఆటగాడిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఆటగాళ్లతో చాలా చనువుగా ఉండే రోహిత్ మైదానంలో తన సూచనలను పట్టించుకోకపోతే మాత్రం ఫైర్ అవుతాడు. ప్లేయర్స్ను రోహిత్ మందలించడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లోనూ సహచర ఆటగాళ్లపై నోరు పారేసుకున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ విజయం దిశగా సాగుతోంది. మరో 6 వికెట్లు సాధిస్తే గెలుపు లాంఛనమవుతోంది. రవిచంద్ర అశ్విన్ ధాటికి 3వ రోజు ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. విజయానికి బంగ్లాదేశ్ 357 పరుగుల దూరంలో ఉంది. వెలుతురు లేమి కారణంగా శనివారం ఆటను అంపైర్లు ముందుగానే ముగించారు.